సరదాగా గడిపేందుకు స్కూల్ మానేసి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు లైంగిక దాడికి గురయ్యారు. బడికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వచ్చిన విద్యార్థినులను మాటల్లో పెట్టిన కొందరు యువకులు వారిని యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులతో పాటు వారికి సహకరించిన లాడ్జ్ యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విషయంలోకి వెళ్తే 9వ తరగతి చదివే ముగ్గురు బాలికలను లొంగదీసుకుని ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విహారయాత్రకు వెళ్దామని నమ్మించారు. యాదగిరిగుట్టలోని ఓ హోటల్కి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. యాదగిరిగుట్ట పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు బాలికలు ఈ నెల 20న బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి బయటకు వెళ్లారు. వీరికి జీహెచ్ఎంసీలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న మాణికేశ్వరి నగర్కు చెందిన గండికోట్ మధు పరిచయమయ్యాడు. అతడు బాలికలతో మాటలు కలిపి అతడి స్నేహితులు వారసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్, అతడి సమీప బంధువు మల్లేశ్వర్ నగర్కు చెందిన ఈసం నీరజ్ను పిలిచాడు. వీరందరూ కలిసి ఓ హోటల్లో భోజనం కూడా చేశారు. అనంతరం బాలికలకు వీరిపై నమ్మకం పెరిగింది. అప్పుడు అలా సరదాగా బయటకు వెళ్దామని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడే లాడ్జ్లో 3 వేర్వేరు గదులు తీసుకుని బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు అంటే ఆదివారం సాయంత్రం తార్నాకాకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలికలు వారికి జరిగిన అఘాత్యాన్ని ముందు ఇంట్లో చెప్పడానికి భయపడి వెనుకంజ వేశారు. ఆ తరువాత ధైర్యం తెచ్చుకుని తమపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు బాలికలు సమాచారం ఇచ్చారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బాలికలు తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయటంతో జరిగిన దారుణాన్ని వారు వివరించారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు బాధితుల్ని భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. వైద్య పరీక్షలు చేయించగా వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పోలీసులు నిందితులతో పాటు యాదగిరిగుట్టలో గది అద్దెకు ఇచ్చిన సోమేష్ను అరెస్ట్ చేశారు. వారిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. బాలికలు అదృశ్యమైన ఘటనపై ఈ నెల 20న అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు వివరణ ఒకసారి చూసుకుంటే, ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావటం జరిగింది. అక్కడ లోకల్లో ఉన్న లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. ఆ లాడ్జ్ ఓనర్ ఎలాంటి పత్రాలు లేకుండానే వారికి రూమ్ను ఇచ్చాడు. లాడ్జ్లో వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెబితే అప్పటికే వారు మిస్సింగ్ కేసును అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రావడంతో ఇక్కడి లాడ్జ్ ఓనర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లాడ్జ్ యాజమాన్యాలు మైనర్లు ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకుండా ఉన్న గుర్తు తెలియని వ్యక్తులకు రూమ్లను ఇవ్వకూడదు. లాడ్జ్లు, హోటల్స్ వద్ద సీసీ కెమెరాలు లేకపోతే వారికి నోటీసులు జారీ చేసి ఇంకా ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని కేసును నమోదు చేస్తాం అని శ్రీనివాస్ నాయుడు యాదగిరిగుట్ట ఏసీపీ తెలిపారు.